తేనెటీగ కుడితే వాపు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ట్రీట్ చేస్తాడు, ఆ వాపు తగ్గిపోతుంది. కానీ ప్రేమ తీగ పుడితే పిచ్చి వస్తుంది, ఆ పిచ్చి ఎప్పుడు పోతుందంటే పెళ్ళి అయితే పోతుంది. సో దేర్ఫోర్ ఒకసారి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకొని ప్రేమించుకున్నట్లయితే వాళ్ళని విడదీయడం ఎవరు బ్రహ్మస్థానం కూడా కాదు. అది వాళ్ళకి అప్పుడు కులమని కానీ మతమని కానీ ఇవేవి కూడా అడ్డురావు. అయితే తల్లిదండ్రులుగా వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏమిటంటే అతని సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు అన్నీ అర్థం చేసుకున్నావా? అతని మనస్తత్వం నీకు తెలిసిందా? ఆ అమ్మాయి మనస్తత్వం అబ్బాయికి తెలిసిందా లేదా? ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకొని ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అవి తట్టుకొని ఒకే తాటి మీద నిలబడగలిగే